హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయి. అధికారుల మధ్య సమన్వయం లేక మ్యాన్ హోల్స్ నిర్వహణ ఆటకెక్కింది. ఫలితంగా వర్షం వచ్చిందంటే చాలు డ్రైనేజీలు ఉప్పొంగుతున్నాయి. ఈ జాబితాలో పటాన్ చెరువులోని జేపీ కాలనీ సైతం చేరిపోయింది. మురుగు కాలవల్ల దోమలు, ఈగలు దుర్వాసనతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు. మున్సిపాలిటీ నుంచి సైబరాబాద్ కార్పొరేషన్లోకి మారినా అభివృద్ధిలో మాత్రం ఏ మార్పు లేదని చెబుతున్న జేపీ కాలనీ వాసుల వెతపై ఈటీవీ ప్రత్యేక కథనం. చూశారుగా, మీరనుకుంటున్నట్లు ఇవి వర్షపు నీరు కాదు. అధికారుల నిర్లక్ష్యం, డ్రైనేజీలు ఉప్పొంగడంతో రోడ్డుపైకొచ్చి మురుగునీరు, మ్యాన్హోల్స్, డ్రైనేజీల లీకేజీలతో పటాన్ చెరువు సర్కిల్లోని జేపీ కాలనీలో కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. కాలనీలో నిర్మించిన బాక్స్ డ్రైన్ల లోపంతో వరద నీరు చివరిదాకా వెళ్లడం లేదు. ఈ క్రమంలో మురుగునీరు రోడ్లపై నిలిచి చెరువును తలపిస్తోంది. ఫలితంగా దోమలు, ఈగలు, దుర్వాసన వల్ల రోగాల బారిన పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. నెలకు పైగా అవుతుంది ఇది నిండిపోయి, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. అసలు ఇంట్లోకైతే మస్తు దోమలు వస్తున్నాయి, మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు పడితే కాల్జారీ చేస్తే బాగుండదు కదా. ఎవరికి చెప్పాలో అర్థం కాదు. వస్తున్నారు, పైన పైన క్లీన్ చేసి వెళ్ళిపోతున్నారు. కాలనీ బాధ్యుడుగా, ఈ కాలనీ అడ్వైజర్ గా నేను డిఈ గారికి ఫోన్ చేసిన తర్వాత, ఈ ఫోటోలు పంపించిన తర్వాత కూడా నేను వెంటనే దాన్ని క్లీన్ చేపిస్తామండి, మీ ఇష్యూ సార్ట్అవుట్ చేస్తామని చెప్పిన తర్వాత కూడా నెల రోజులు అయినప్పటికీ కూడా ఏ అధికారులు, మా సిబ్బంది కూడా ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. పటాన్ చెరువు చైతన్యనగర్ కాలనీలో ఇవన్నీ డ్రైనేజ్ సిస్టమ్ అంతా అడ్డదిడ్డంగా దొవ్విరు. ఏవైతే డ్రైనేజ్ వేసిరో ఇవన్నీ కూడా భూమి మన రోడ్డు లెవెల్కి లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా కట్టారు. జిహెచ్ఎంసీ వాళ్ళని అడిగితేనేమో స్క్వేర్ ఆకారంలో కట్టమని జిహెచ్ఎంసీ వారు అంటున్నారు. మరి దానికి సంబంధించి జిహెచ్ఎంసీ వాళ్ళని అడిగితే మేము జలమండలి వారికి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాము, మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు, మేము రౌండ్ షేపులనే కడతామని అంటున్నారు. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మురుగునీరు పారేందుకు, కాలువల్లోకి సక్రమంగా వెళ్లేందుకు మ్యాన్ హోల్స్ అధికారులు నిర్మించారు. అయితే జేపీ కాలనీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నప్పుడు వాటి నిర్వహణను జీహెచ్ఎంసీ అధికారులు చూసుకునేవారు. ప్రస్తుతం సైబరాబాద్లోకి మార్చాక మ్యాన్ హోల్స్, డ్రైనేజీల నిర్వహణ బాధ్యతను జలమండలికి అప్పగించారు. ఇప్పుడు ఇదే తమకు శాపమైందని కాలనీ వాసులు చెబుతున్నారు. రోడ్లపై మురుగునీరు చేరి చెరువులను తలపిస్తున్నా జలమండలి అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కార్యాలయాల్లోకి వెళ్లి నిలదీస్తే తమ వద్ద సీవరేజ్ పరికరాలు లేవని చెబుతున్నారని స్థానికులు చెప్పారు. ఇక్కడ ఈ పక్కన కంపెనీ వల్ల తవ్వారు, సగంలో వదిలేసిపోయారు. వాళ్ళకి ఎంత చెప్పినా ఇది మాది కాదంటున్నారు, వీళ్ళేమో అక్కడదంటున్నారు. దీనివల్ల దోమలు, అది 3 ఏళ్ల నుంచి ఇక్కడ కూర్చోలేకపోతున్నాం, పని చేసుకోలేకపోతున్నాం. మేము ఇక్కడ వర్క్ చేసుకుంటాము, ఈ వాసన దిక్కని ఆ పని వాళ్ళు కూడా ఎవరు రాలేకపోతున్నారు. పైగా ఈ చెత్తనైతే అసలు ఎవరు పట్టించుకోరు. 1 ఇయర్ నుంచి మురికి నీళ్ళు బాగా పోతున్నాయండి. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి అక్కడ లోపల వరకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ వాసన బాగా వస్తుంది. చాలా మంది కంప్లైంట్ చేశాం, కానీ ఏమీ ఉపయోగం లేదు సార్. ఇప్పుడు నుంచి మేము ఫుడ్ తినలేకపోతున్నాము, దోమలు వస్తున్నాయి. నైట్ పూట మేము వర్క్ అయిపోయినాక వెళ్ళిపోయేటప్పుడు కూడా పడిపోయేది కూడా తెలియదు అందులో. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జేపీ కాలనీలో మ్యాన్ హోల్స్, డ్రైనేజీ, సీవరేజీ సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఇంకా నిర్లక్ష్యం చేస్తే కాలనీల్లో దోమలు, ఈగలు పెరిగి ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.